హై ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఇది కొత్త పనస అండి. ఇది పండయింది. ఇది కోసేస్తున్నాను. ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి. ఇదిగోండి, ఇది కొత్త పనస ఈ సంవత్సరానికి కాసింది. చూద్దాం. అది ఫ్రెండ్స్, ఇది కొత్త పనస అండి. ఈరోజు ఇక చెట్టునే ముగ్గింది. ఇది వైట్ పనస అనమాట అండి. చూసారు కదా, లోపల పల్పు అంతా వైట్ వచ్చింది. రావణ గారు, వైట్ పనస ఈరోజు చెట్టునే పండింది. ఇది ఒకసారి ఉంటుంది. పండ్లు అవి ఎలా ఉన్నాయంటే చూద్దాం. ఇదేనా వైట్ పనస ఫస్ట్సారి పండిందండి. ఇది ఇంకా మా ప్రాంతానికన్నా కూడా డ్రై ల్యాండ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. వైట్ అయితే వచ్చింది కాబట్టి అండి మనం ఇవ్వచ్చు. స్మెల్ కూడా బాగుంది. బాగుందండి. కొంచెం కండ తక్కువ అండి, పలుచగా ఉంది. చూడండి, వైట్ పనస అండి. ఇది ఇంతకుముందు మనం ఫస్ట్లో డ్యాంగ్ సూర్య అని రెడ్ పనస ఒకటి పరిచయం చేసాం. చాలామంది రైతులకి ఇచ్చామండి. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు కాపు పోతుంది. ఇది కూడా కాపుకు రావడానికి 4 ఏళ్ళు టైం పట్టిందండి. ఇది వైట్ పనస. ఎల్లో పనస అయితే వియత్నాం సూపర్ ఎర్లు ఇచ్చామండి. థాయ్ ఎల్లో జాక్ ఇచ్చామండి. అలాగే J33 ఇచ్చాం. అలాగే సీడ్లెస్ పనస ఇచ్చామండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్. అందులో ఈ వైట్ కూడా మంచిదే అండి, బాగుంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెడ్, వైట్, ఎల్లో 3 రకాలు కూడా పెంచుకోండి. ఏదైనా ఫామ్ హౌస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, లేదా ఎవరైనా తోట వేసేవాళ్ళు కానీ రండి. కొన్ని మొక్కలు తయారు చేసామని అంట్లు కట్టినవి ఉన్నాయి, ఇవ్వగలదు నెయ్యి. ఇది వైట్ జాక్ ఫ్రూట్ అండి. ఇది ఇలా ఉంటుంది. చూసారు కదా, రెడ్, వైట్, ఎల్లో 3 రకాలు వస్తాయండి మనకి.